వాక్యం అంటుంది, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరిన వాడు ఎవడైనా ఉంటే వాడు ఎలా ఉంటాడో, చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపట మాటలు పలకకుండా తన పెదవుల్ని కాచుకుంటాడు. ఎప్పుడైతే తన నోటిని పెదవుల్ని కాచుకుంటాడో ఈ వ్యర్థమైన మాటలు, చెడు మాటలు, అపవిత్రమైన మాటలు, మనుషుల జీవితాలకు నష్టాన్ని కలగజేసేటివి, ఇతరుల మనసును కృంగదీసేటివి, మనుషులకు మరణాపేక్షను కలగజేసే మాటలు ఎప్పుడైతే నీ నోటి నుండి రాకుండా కాపాడుకుంటావో నిన్ను కాపాడుకుంటావు. ఎప్పుడైతే నీ నోటిని, నీ నాలుకని, పెదవుల్ని కాపాడుకోలేని వ్యక్తివిగా మాటలు నీ నోటి నుండి బయటికి వస్తాయో అప్పుడు నీకు ప్రమాదం, నీ మాటలు విన్నవానికి ప్రమాదం. కాబట్టి తన నోటిని కాపాడుకునేవాడు తనను కాపాడుకుంటాడని చెప్పి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా బోధిస్తుంది. కాబట్టి ప్రసంగి రాస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ దేహమును శిక్షకు లోబరిచేంత పని నీ నోటి వల్ల కలిగనివ్వద్దు. నీ దేహం అంతా శిక్షకు వెళ్ళిపోయేదానికి కారణం నీ నోటి మాటలే కనుక మొదట నీ నోటి మాటలు జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పి దేవుని వాక్యం వివరిస్తూ ఉంది.